హాయ్ దిస్ ఇస్ రాణి. వెల్కమ్ టు రస్తా టీవీ ఎంటర్టైన్మెంట్స్ బిగ్ బాస్ రివ్యూ చూద్దాం. సో నాగార్జున గారు అయితే వచ్చేసారు. తన ఫేస్ని చూస్తుంటే మాత్రం నాకైతే చాలా అంటే చాలా భయం వేసింది. ఎందుకంటే ఎప్పుడు నార్మల్గా ఉండే ఫన్నీగా ఉండే అంటే తను నా హౌస్మేట్స్తో ఎంత నార్మల్గా మాట్లాడే వ్యక్తి తన ఎంట్రీయే చాలా అంటే చాలా కోపంగా అయితే కనిపించారు. సో నాకైతే ఏంటి ఇంత కోపంగా ఉన్నారు అని నేను అనుకున్నాను చూసినప్పుడు. సో హౌస్‌మేట్స్‌కి ఇంకా ఎంత భయమేసిందో అయితే వాళ్ళ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తుంటే అర్థం చేసుకోవచ్చు. సో ఎందుకు అంత కోపంగా ఉన్నారు అంటే హౌస్‌లో 1 వీక్‌లో జరిగిన అంటే 1 వీక్‌లో జరిగిన చిన్న చిన్న ఇన్సిడెంట్స్ వాటి మూలంగానే నాగార్జున గారు అంత కోపంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ అయితే సోనియాని నిలబడమంటారు. సోనియాని అడుగుతారు. సో నువ్వు బెలూన్స్ టాస్క్‌లో సంచాలకులాగా ఉన్నది అది నిజమా? అది కరెక్టేనా అని అడుగుతాడు. సో తనంటది ఫస్ట్ అయితే నేను కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యాను సార్. కానీ ఓకే. అంటే నేను కరెక్ట్‌గానే చేశానని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యానని చెప్తది. సో అభయ్‌ని లేపుతాడు. అభయ్ నించున్న తర్వాత నువ్వు చెప్పు అభయ్, నువ్వు చేసింది కరెక్టేనా అంటే నేను ఆడింది కరెక్టే. కాకపోతే నేను బాక్స్‌లో కాకుండా బయటికెళ్ళి కొట్టా. చేత్తో కొట్టలేదు. నేను ఆ స్టిక్‌తోనే కొట్టాను అని చెప్పేసి అభయ్ చెప్తాడు. లేదు, తను సోనియా ఎంతసేపు చెప్పింది లోపలికి రా అభయ్, ఒక బాక్స్ ఏసిన తర్వాత సో ఆ బాక్స్‌లోనే స్టిక్ అవి ఉండాలి. సో బయటికెందుకెళ్ళి ఆడుతున్నావు అని చెప్పి అభయ్‌ని కొంచెం క్లాస్ ఇస్తాడు. మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సిందేంటంటే అభయ్ అంటే చాలా సార్లు బిగ్ బాస్ మీద కామెంట్స్ చేయడం, అంటే బిగ్ బాస్‌ని తిట్టడం. సో అంటే బిగ్ బాస్‌కి తెలివుందా? లేదా? లేకపోతే కావాలని కొట్టుకోమని ఇస్తున్నారా? అని చెప్పి చాలా సార్లు తిట్టడం అయితే జరిగింది. సో ఈ తిట్టడంలో అయితే నాగార్జున గారికి అండ్ బిగ్ బాస్‌కి అయితే చాలా కోపం వచ్చింది. నేను నీకు రెడ్ కార్డ్ ఇచ్చేస్తున్నా, నువ్వు తక్షణమే గెట్ ఔట్ ఇన్ హౌస్ బిగ్ బాస్ హౌస్ అని చెప్పేసి నాగార్జున గారు అంటారు. సో అందరూ సారీ అని చెప్తాడు అబ్బాయి. సారీ సార్, ఇంకెప్పుడు ఈ తప్పు జరగకుండా చూసుకుంటాను అని చెప్పేసి చెప్తాడు. సో హౌస్‌మేట్స్ అందరూ కూడా ఓకే సారీ సార్, ఇది ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి హౌస్‌మేట్స్ అందరూ అంటారనమాట. సో ఓకే, ఇది ఒక్కసారికి వదిలేస్తున్నాను. సో మళ్ళీ రిపీట్ అవ్వద్దు ఈ వర్డ్స్ అని చెప్పేసి నాగార్జున గారు అంటారు. ఓకే సార్, నేను మళ్ళీ రిపీట్ చెయ్యను అని చెప్పేసి అభయ్ అంటాడు. సో నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ, ప్రేరణ అండ్ ఎగ్స్ గేమ్ దగ్గర అయితే చాలా అంటే చాలా ఘోరంగా తిట్టుకున్నా. అంటే విష్ణుప్రియ ఏంటంటే నోరు కొంచెం జారేసిందనమాట. అంటే నోట్ కొంచెం మాట వదిలేసింది. ఏం మాట అంటే క్యారెక్టర్‌లెస్. సో ఆ వర్డ్ గురించి కూడా నాగార్జున గారు చాలా సీరియస్ అయ్యారు. సో ఆ వర్డ్ ఎందుకు వచ్చింది అక్కడ, మీరు సంస్కారం మర్చిపోతున్నారు అని చెప్పేసి ప్రేరణ అని అంటది. సో ఇంకెప్పుడు అట్లా అనను, సో నేను మంచిగా ఆడతానని చెప్పేసి ప్రేరణ అంటది. నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ అని అంటాడు. పుణ్యస్త్రీ కానించి పతివ్రత దగ్గరికి వచ్చింది. సో నేను అప్పుడే చెప్పిన ఇట్లాంటి వర్డ్స్ వాడద్దు బిగ్ బాస్ హౌస్లో అని చెప్పేసి అన్నది. సో సారీ సార్ అని చెప్పేసి చెప్తుంది విష్ణుప్రియ. సో వాళ్ళందరికీ కొంచెం ఈ వీక్ జరిగిన డిస్కషన్లో మొత్తం అయితే నాగార్జున గారు కొంచెం వాళ్ళకి వార్నింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ డే సండే ఫన్ డే గేమ్స్ లాగా మొత్తం గేమ్స్ ఆడిపించడం అండ్ డ్యాన్స్లు వేయించడం. సండే వచ్చిందంటే ఫన్ డే గేమ్స్ అండ్ ఫన్ డే ఎంజాయ్ చేయించడం. సో అలా సాగిందనమాట సండే రోజు. సో ఎట్టకేలకు లాస్ట్కి అయితే ఎలిమినేషన్ ఘట్టం అయితే వచ్చేసింది. సో ఈసారి 8 మెంబర్స్ ఒకరైతే ఎలిమినేషన్ అయిపోయారు. సో ఎలిమినేషన్ అయిన వాళ్ళు అభయ్. సో అభయ్ ఎలిమినేషన్ అవ్వడం అయితే కొంచెం షాకింగ్గానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే అసలు అభయ్ నామినేట్ అయ్యాడు, కానీ అంత తొందరగా ఎలిమినేషన్ అవుతాడు అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇంకా కొన్ని వీక్స్ ఉంటాడేమో మేబీ అనుకున్నాము. కానీ ఇంత తొందరగా అయ్యాడు అంటే తను అవ్వడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే తను చీఫ్ అయిన కానించి కూడా గేమ్స్ అంత బాగా ఆడట్లేదు. సో చాలా వీక్ అయ్యాడు. అంటే నాగార్జున గారు అన్నారు, సో ఒక శాడిస్ట్ లాగా ఉన్నావు నువ్వు,
ఒక శాడిస్ట్ లాగా ప్రవర్తిస్తున్నావు అని చెప్పేసి అయితే నాగార్జున గారు అన్నారు. నాకు అనిపించింది ఏంటంటే లాస్ట్ టైము 'బిగ్ బాస్' సీజన్‌లో శివ బాలాజీ గారు గుర్తొచ్చారు నాకు. సేమ్ తను కూడా అలాగే బిహేవ్ చేశారనమాట. సో, అభయ్‌ని చూస్తుంటే నాకు శివ బాలాజీ గారైతే గుర్తొచ్చారు. సో, నాగార్జున గారు అలా అన్నారు. శాడిస్ట్ లాగా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి. సో, చీఫ్‌గా ఉన్నప్పుడు అసలు గేమ్‌లు ఆడకపోవడము చాలా అనీజీగా, అంటే నాకెందుకు వదిలేసేయండి అన్నట్టుగా ఉండడము, అండ్ బిగ్ బాస్ మీద కామెంట్ చేయడము. సో, ఇవన్నీ ఒక రకంగా తన ఎలిమినేషన్‌కి కారణం అనే చెప్పుకోవచ్చు. తన ప్రవర్తనలో మాట తీరు, అండ్ తన ప్రవర్తనలో తీరు, అండ్ తన ఆట ఆడకుండా మనిషి దగ్గర ఒక మాట అట్లా మాట్లాడటం. సో, ఇవన్నీ మరి జనాలకి ఏమనిపించిందో తెలియదు గానీ, సో, తనైతే అభయ్ ఎలిమినేట్ అయిపోయాడు.